రాజ్! నందిని, నీపై నా స్టాంప్ పడిపోయింది. ఇక నువ్వు వేరెవరిదానివి కాలేవు. అలాగే నిన్ను ఇంకెవరూ పొందలేరు. ఎందుకంటే నువ్వు నాదానివి, కేవలం నాదానివే. పిచ్చా ఏంటి నీకు? ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు, అప్పుడే వెయిట్స్ ఎత్తుతున్నావు. నీకు బుద్ధిందా? హీరో అనిపించుకోవాలని చాలా ఆశ. నీకు స్టైల్ కొట్టడం ముఖ్యం కదా. ఈ రోజు నా దృష్టంతా ఎక్కడో ఉంది. ఎక్కడుంది? అక్కడ. ఇదైతే నాగా పుష్పం. అంటే రాజ్ మెమరీ మెల్లమెల్లగా తిరిగి వస్తోంది. నా రాజ్, నా నాగార్జున నాకు త్వరలోనే దక్కుతాడు. ఈ రోజు కంటే ముందు మేము ఎప్పుడు ఇంత అందమైన పువ్వును చూడలేదు. పూలలో 100 రకాల పూలు ఉన్నాయి, కానీ ఈ పువ్వు కొన్నంత అందం నేను ఎప్పుడూ చూడలేదు. నా దృష్టి దీని మీద నుంచి పోవడం లేదు. ఎలా అనిపిస్తుందంటే, ఈ పువ్వు నన్ను దగ్గరికి పిలుస్తున్నట్లు, నాతో ఏదో చెప్తున్నట్లు. రాజ్, నీకు తెలుసా, ఇది నాగ పుష్పము. ఇది కేవలం నాగలోకంలోనే ఉంటుంది. నాగలోకంలోనే దొరుకుతుందా? మరి ఇక్కడేం చేస్తుంది? ఇదే నిజమో? అవునా? మీకు ఈ నాగలోక రహస్యాల గురించి ఎలా తెలుసు? రాజ్, అందులో రహస్యం ఏమీ లేదు. నువ్వు వెతికితే దీని గురించి పుస్తకాల్లో కూడా రాసి ఉంటుంది. అండ్ యూ కెన్ ఫైండ్ ఆన్ ఇంటర్నెట్ ఆల్సో. అయితే బహుశా ఉండొచ్చు. నీకు తెలుసా రాజ్, ఈ నాగపుష్పం ప్రత్యేకత ఏంటో? ఇది నీకు నీ గత జన్మ గురించి అంతా గుర్తు చేస్తుంది. గత జన్మ? హా, మన గత జన్మ. లండన్ యూనివర్సిటీలో చదువుకున్నొచ్చారు. మీరు ఇలాంటి విషయాలు నమ్ముతారా? నువ్వు హనుమంతునివి నమ్ముతావా? వారిని ఎప్పుడైనా చూసావా? ఎక్కడైనా కలిసావా? లేక పరిచయం ఉందా? లేదు కదా. ఇది నీ నమ్మకం. నమ్మితే అంతా ఉన్నట్టే, నమ్మకపోతే ఏమీ లేనట్టే. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బిలీఫ్. ఇలాంటివి నేను నమ్మను. ఈ రోజుల్లో సైన్స్ కూడా ఈ విషయాలను నమ్ముతోంది. నువ్వు సైన్స్ పరంగా చూస్తే ఈ రోజుల్లో పాస్ట్ రిగ్రెషన్ థెరపీస్ ఉన్నాయి. అక్కడ నువ్వు నీ గత జన్మ గురించి తెలుసుకొని నిన్ను నువ్వు హీల్ చేసుకోవచ్చు. అరేవా నందిని గారు, ఎంత పెద్ద పెద్ద పదాలు! ఇవన్నీ నా తలపై నుంచి హెలికాప్టర్ లాగా వెళ్ళిపోయాయి. ఎవడు హెలికాప్టర్లో ఎక్కడికి ఎగిరిపోతున్నాడు? ఓ నో! ఈ నాగపుష్పాన్ని ఆనంద్ ఠాకూర్ లేదా వేరెవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అయ్య గారు! అరే అంకుల్, ఆ విజయపూర్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మీరింకా ఏమీ చెప్పలేదు. మీకు పెద్దగా ఆసక్తి లేనట్లుంది, అందుకే ఢిల్లీ. అరే లేదు, నువ్వు చాలా మంచి విషయం చెప్పావు. ఒక పని చేద్దాం, మా ఇంటికి వెళ్దాం. అక్కడ రోహిత్ కూడా ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని ప్రాజెక్ట్ అంతా వివరంగా చర్చించుకుందాం. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఐడియా. పద, రా. రోహిత్, మనతో కలిసి టిఫిన్ చేయడానికి ఎవరు వచ్చారో చూడండి. What a surprise. హాయ్ Hi. హాయ్. Come sit. బాబు, నందరిని చూసుకో, నేను వస్తాను. Okay, Dad. ఓకే. హాయ్ పూనం. Sare Nandini, what you'll have like? We have sausages, eggs. ఏమైనా ఇండియన్ ఐటమ్స్ లేవా? పరాటా లేదా ఆలూ పూరి, పోహా లాంటి దేశీ వంటకాలు. దీన్నే అంటారు దిల్ హై హిందుస్థానీ అని. ఏమంటారక్క? Seems like more desi. ప్యూర్ దేశీ ఐ గెస్. Here is your paratha. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Chill, Rohit. నువ్వు ఆ పనివాడు రాజ్ లాగా ప్రవర్తించకు. నందిని ఏమీ చిన్నపిల్ల కాదు. కామ్ డౌన్. రాజ్ పనివాడు కాదు.
అతను నా స్నేహితుడు, ప్లీజ్ అతన్ని కాపాడండి. ఇది నాగపుష్ప. ఇది కేవలం నాగలోకల్లోనే ఉంటుంది. ఇది నీకు నీ గత జన్మ గురించి అంతా గుర్తు చేస్తుంది. ఇదిగో తీసుకో పాలు. అరే ఏమైంది? కనీసం టిఫిన్ కూడా ముట్టుకోలేదు. నీకు ఇష్టమైన ఆలు గోబీ చేశాను. అరే రాజ్ కన్నా ఏం ఆలోచిస్తున్నావు? గత జన్మ అనేది నిజంగా ఉంటుందా? గత జన్మ అంటే మనం చనిపోయాక మరో జన్మ ఎత్తుతామన్నమాట. ఓ ఆ గత జన్మ గురించా? నీ గత జన్మ గురించి నేను చెప్తానులే. ఏం జరుగుతుంది? ఆల్ ఫైన్? నాట్ రియల్లీ. బోలా నా కార్ కీస్ తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? షాపింగ్ కి వెళ్తున్నా డాడ్. రాజుని కూడా తీసుకెళ్ళు. రాజ్ ఎందుకు? ఐఎమ్ నాట్ టేకింగ్ హిమ్. అయితే నువ్వు వెళ్ళడం క్యాన్సిల్. ఓకే డాడ్. గుడ్. రోహిత్ బాబు, నువ్వు నందినికి వివరాలని చెప్పు. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, సరేనా? బ్రేక్ఫాస్ట్ తర్వాత కలుస్తా. సో నందిని, ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ఇప్పటికే లాంచ్ స్టేజ్ లో ఉంది. And we already got a lot of inquiries about this. So I was thinking, అదే నీ స్నేహితుడు రాజ్ ఉన్నాడు కదా, తను ఈ ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నాడు? Raj, why will he? వాడు మా ఇంట్లో ఒకడు. నేను రాజ్ తో మాట్లాడాను. తనకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ మిగతా విషయాలు బాగా తెలుసు. చాలా తెలివైన వాడు. అందుకే వాడు ఈ ప్రాజెక్ట్ లో ఉంటే చాలా బాగుంటుంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే right now we have to discuss about budget allocations. గ్రేట్. అయితే నువ్వు రాజ్ చేతికి ఫైల్స్ ఇచ్చి పంపించు, నేను చూస్తాను. ఫైల్స్ రాజ్కి ఇచ్చి ఎందుకు పంపించాలి? I can mail you, right? యా, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఐడియా. యూ కెన్ మెయిల్ మీ. నేను వెళ్తా, నాకు కొంచెం పని ఉంది. యాజ్ యూ సో వెళ్ళొస్తాను అంటే. థ్యాంక్ యూ. అన్నట్టు నందిని, నా మాట ఇంకా పూర్తి కాలేదు. ముద్దుల మేనల్లుడా, ఒకవేళ ఎదుటి పార్టీ వేరే ప్రాజెక్ట్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తే అప్పుడు వ్యాపారం పోయినట్టేనా? పార్టీ కూడా చేదారిపోయినట్టే. జీవితం అంత సులభం కాదు. దీన్ని ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా అర్థం చేసుకుంటావు. అర్థమైందా? అంటే అంటే మన ఇద్దరి గత జన్మ. నేను గత జన్మలో ఎక్కడున్నాను? చెప్తానుండు. పోయిన జన్మలో నేను యశోదమ్మను, నువ్వు నా కృష్ణుడివి, నువ్వు నా మురళి మనోహరుడివి. అర్థమైందా లేదా? అరే ఏంటమ్మా ఇది? జోక్ చేస్తున్నావా? అరే నేను నిజంగా కంగారు పడుతున్నాను. నాకు అసలు ఈ గత జన్మలకు అదేంటో చెప్పండి. మన పెద్దవాళ్ళు గత జన్మని బాగా నమ్మేవారు. శాస్త్రాల్లో కూడా దీని గురించి చాలా రాసి ఉంది. పుట్టిన తర్వాత కేవలం శరీరం మారుతుంది, ఆత్మ మారదని అంటారు. ఏమైంది రాజ్, టిఫిన్ ఎందుకు చేయడం లేదు? రాజ్, అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మరి నా టిఫిన్? అరే ఇప్పుడే చేస్తున్నాను, వాడిని తిననివ్వండి. సరే త్వరగా రండి, ఉల్లిపాయలు కోయండి. నేనా? అవును, లేకపోతే టిఫిన్ ఎలా వస్తుంది? మీరు ఉల్లిపాయలు కోయండి, నేను చూస్తాను ఎవరు వచ్చారు. అరే విమానం ఎక్కి ఎవరో వచ్చేసినట్టున్నారే, తెలీదు. అరే పూనం బేబీ, రాజ్ని రమ్మను. వాడు ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వాడి కోసం వెయిట్ చేయాలా? వెయిట్ చేయక తప్పదు తల్లి, ఎందుకంటే టిఫిన్ చేయకుండా రాజ్ ఎక్కడికి రాడు. వాట్? రాజ్ 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 అరే పూనం గారు, ఆల్ ఓకే? ఓకే, మై ఫుడ్. నాతో రా, షాపింగ్ కి వెళ్ళాలి. పదండి. అరే టిఫిన్ కూడా చేయలేదు, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా తింటాలే, ఈ పూనం గారు మంచి భోజనం పెట్టిస్తారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు మేము వెళ్తున్నాం. బట్టలేమో ఇంతే, కానీ గర్వం మాత్రం కొండంత.
ఏంటి రాజ్ ఇంటి బయట నాగపుష్పం పూసింది. దీని అర్థం రాజ్ కి గతం గుర్తొస్తోంది. మహాదేవుడు ఏ సంకేతం కోసమైతే ఎదురు చూస్తున్నావో అది చివరికి నీకు దొరికింది. దీని అర్థం ఇంకోటి కూడా ఉంది. ఏ జ్ఞాపక శక్తి సరస్సులో అయితే రాజ్ మునిగాడో దాని ప్రభావం మొదలైంది. శివాని, ఈ సంతోషంలో ఒకటి మర్చిపోకు, ఈరోజు పౌర్ణమి రాత్రి. ఇంకా గుర్తుంది కదా, ఆ రోజు రాజ్ ప్రాణం కాపాడడం కోసం నీ శరీరం నుండి ఏ విషయాన్ని అయితే తీసావో, ఈరోజు పౌర్ణమి రాత్రి మహాదేవుని ప్రార్థించి నువ్వు నీ కుబుసాన్ని విడిచిపెట్టాలి. తద్వారా నీ శరీరానికి నీ విషం మళ్ళీ నీకు దక్కుతుంది నందిని. నేను మర్చిపోయాను, ఈరోజు పౌర్ణమి రాత్రి అని. ఈరోజు ఆ పవిత్రమైన రాత్రి. ఈరోజు నేను మనస్ఫూర్తిగా మహాదేవుడికి పూజ చేస్తాను, ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటా. ఈరోజు ఆయన ఆశీస్సుల వల్లనే నేను రాజ్ ఒకరికొకరు ఇంత దగ్గర అవుతున్నాము, ఒకరినొకరు తెలుసుకోగలుగుతున్నాము, గుర్తించగలుగుతున్నాము. కానీ ఆ నాగపుష్పం సంగతి ఏంటి? ఒకవేళ ఆనంద్ ఠాకూర్ ఆ నాగపుష్పాన్ని గుర్తిస్తే? నేను దానికి కూడా పరిష్కారం వెతికాను. నేను అక్కడి నుండి బయలుదేరినప్పుడు ఆ నాగపుష్పం మీద ఒక మంత్రాన్ని ఊదాను. దాన్ని అతను మాత్రమే చూడగలడు. ఎవరి దగ్గరైతే ఇచ్చాదారి నాగా లేదా నాగిని శక్తులు ఉంటాయో. పదా వెళ్దాం, పూజకి ఏర్పాట్లు బాగా చేద్దాం. ఈ రోజు మహాదేవుడి పూజలో ఏ లోటు ఉండకూడదు. పద. ఏంటి అది నా వెనకాలే రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. పూనం గారు, మాకు చిన్నబాబాయ్ గారు నన్ను మీ వెంట నీడిలా ఉండమని చెప్పారు. నేను పార్లర్కి వెళ్తున్నాను, అక్కడ కూడా నీడిలా ఉంటావా? ఇడియట్. తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి. మీ గత జన్మ గురించి తెలుసుకోండి, తెలుసుకోండి. కేవలానంద పంతులు, మీ ఈ జన్మ ఇంకా గత జన్మల సంబంధం గురించి తెలుసుకోవటానికి కేవలానంద పంతులు గారిని కలవండి. నుదుటి రేఖన్న చూస్తారు. మీ ముందు వెనుక విశేషాలు అన్నీ చెప్పేస్తారు. కేవలం 1000 రూపాయలు మాత్రమే. మనకొచ్చే కళలు అవి మన గత జన్మల వ్యాపకాలతో ముడిపడి ఉంటాయి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఏంటిది ఆంజనేయ? నా చర్మం పాముల.
ఏం జరుగుతుంది బజరంగబలి? ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్. హే మహది, నా మీద మీరు దయ చూపినందుకు, ఇంకా నా శక్తులను, నా ప్రపంచాన్ని తిరిగి ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు నేను నా ఇచ్ఛాధారి రూపంలోకి తిరిగి వచ్చేసాను. కానీ మహాదేవా, నేను రాజ్కి తన గత జన్మను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్. ఇదేంటి నా చర్మం? మహాదేవా, ఇది ఏం జరుగుతుంది? నా చేతులు, నా కాళ్ళు అన్నీ మాయమైపోతున్నాయి. ఇది ఏ శక్తి నన్ను తన వైపు లాక్కుంటోంది? సహాయం చేయండి మహాదేవా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి మహాదేవా. హే బజరంగబలి, ఇదంతా ఏంటి? నా చర్మం ఇదంతా ఎలా మారిపోయింది? లేదు, ఇది నా భ్రమకానే కాదు. ఎందుకంటే నేను దాన్ని అనుభవించాలి బజరంగబలి. నేను నా కళ్ళతో చూశాను. నా చర్మం నిజంగా పాము చర్మంలో అయిపోయింది. కానీ పామే ఎందుకు? ఇప్పుడు అందరూ పాముల వాడి చుట్టూ బిజీగా ఉంటారు. శివానిని ఆ గంప నుండి బయటకు తీయటానికి ఇదే సరైన సమయం. నీకు తెలుసా, ఇది నాగపుష్పం. ఇది కేవలం నాగలోకంలోనే ఉంటుంది. నీకు తెలుసా రాజ్, ఈ నాగపుష్పం ప్రత్యేకత ఏంటో? ఇది నీకు నీ గత జన్మ గురించి అంతా గుర్తు చేస్తుంది. చిన్నప్పటి నుండి పాము ఏదో రకంగా నాతోనే ఉంది. పాము గురించి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. కానీ నేను ఎప్పుడు ఇంతగా ఆలోచించలేదా? కానీ ఈరోజు ఇదంతా జరిగిన తర్వాత ఏమీ అర్థం కావడం లేదు బజరంగబలి. ఏంటి దీని అర్థం ఏంటో కానీ నా మనసు చెప్తుంది, దీని వెనుక ఏదో ఒక రహస్యం దాగుంది. లేకపోతే ఇలా అకస్మాత్తుగా లేదు. ఇది నా భ్రమ మాత్రం కానే కాదు. కానీ అడగాలన్నా ఎవరిని అడగాలి? వీటన్నిటికి అర్థం ఏమై ఉంటుందో. అవును, ఆ గత జన్మ గురించి చెప్పే పంతులు గారు ఆయనే ఈ చిక్కుముడి విప్పగలరు. నేనెక్కడున్నాను? ఏం జరుగుతుంది ఇక్కడ? తలుపు తీయండి పంతులు గారు, నేను చాలా పెద్ద అయోమయంలో ఉన్నాను. లేకపోతే మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టేవాడిని కాదు. పంతులు గారు, నేను చాలా ఆందోళనగా ఉన్నాను. నా జీవితంలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు పాము కల్లోకి వస్తుంది.
చిన్నప్పుడు పాములతో జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నాకేమీ అర్థం కావడం లేదు. నాకు సహాయం చేయండి పంతులు గారు, ప్లీజ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. లోపలికి రా. చెప్పు, ఏమిటి సమస్య? నా పేరు రాజ్. నాతో చాలా వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. చిన్నప్పుడు పాముతో జరిగిన ఆ ప్రమాదం నాకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. నేను పడుకున్నప్పుడు కలలో పాముడు కనిపిస్తున్నాయి. పంతులు గారు, ఈరోజు నేను చాలా భయపడ్డాను. వింతగా ఉండే నా చేతుల మీద పాము చర్మం కనిపించింది. నిజం చెప్తున్నా, బజరంగ బలి మీద ఒట్టు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పంతులు గారు, నాకు తెలియదు, కానీ ఎందుకు అనిపిస్తుంది గత జన్మలో నాకు పాముతో సంబంధం ఉందని. ఉండొచ్చు కదా పంతులు గారు? కాపాడండి, 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 కాపాడండి. కాపాడండి. ఏదే, నేనెక్కడున్నాను? ఇంకా ఈ మంటలేంటి? ఏం జరుగుతోంది ఇక్కడ?